ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, ఫ్యామిలీ ఫుడ్ విషయంలో ఎలా కాంప్రమైజ్ అవ్వాలి. ఇవాళ ఫ్యామిలీ నలుగురు ఉంటే నలుగురు 4 ఇష్టాలు ఉంటాయి. ఒకళ్ళకి పచ్చళ్ళు ఇష్టం, ఒకళ్ళకి కూరలు ఇష్టం, ఒకళ్ళకి ఫ్రైలు ఇష్టం, కొంతమందికి సాంబార్లు ఇలాంటివి ఇష్టం. ఏది చేయాలి చెప్పండి? నలుగురు 4 రకాలు ఇష్టపడతా ఉంటే ఏది చేయాలి? 4 చేయకూడదండి. నలుగురు కలిసి ఇష్టమైన 4 కలిపి ఒకరోజు చేసుకోవాలి. మిగతా 6 రోజులు ఏది ఆరోగ్యం అది చేసుకోవాలి. ఎలాగో చెప్తాను. సపోజ్ నీకు ఇష్టమైనది మంచిది ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఇష్టమైనది మంచిది ఉండొచ్చు. 6గురికి 6 ఇష్టమైన మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డవి అన్ని తీసుకెళ్ళి వారానికి ఒక రోజు పెట్టుకోండి, మంచి అన్ని తీసుకొచ్చి రోజుకు ఒక రకం పెట్టుకోండి. అప్పుడు 2 సాటిస్ఫాక్షన్ అవుతారు. సపోజ్ దొండకాయ ఎగురే ఉండిద్దండి, ఒకళ్ళు ఇష్టపడతారు, మిగతా వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు. దొండకాయ ఎగురు మంచిదా చెడ్డదా? మంచిది, పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి ఉంటుంది, మంచిదా చెడ్డదా? చెడ్డది, అది ఒకరోజే పెట్టుకోండి. ఒకళ్ళకి బెండకాయ ఎగురు ఇష్టం, ఒకళ్ళు బంగాళదుంప ఫ్రై ఇష్టం. బంగాళదుంప ఫ్రై మంచిదా చెడ్డదా? చెడ్డది. దొండకాయ ఎగురు మంచిది కదా, బెండకాయ ఎగురు మంచిది కదా, అది రోజు పెట్టుకోవచ్చు. అంటే రోజు అంటే అందరి ఇష్టాలన్నీ ఒక చాటు మీద రాసుకొని రోజుకు రకం పెట్టుకోండి. అలాగే స్నాక్స్ కూడా అంతే. ఇప్పుడు టిఫిన్స్ ఉంటాయి, ఒకళ్ళకి దోశలు ఇష్టం, వాళ్ళకి ఫ్రైడ్ రైస్లు, వాళ్ళకి బిర్యానీలు ఇలా ఇష్టం. అలాంటివన్నీ ఇడ్లీ ఇలాంటివన్నీ కామన్ గా ఉప్మా. ఇప్పుడు కొంతమందికి బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టపడతారు, కొంతమంది అయినా జొన్న రవ్వ ఉప్మా ఇష్టపడతారు. జొన్న రవ్వ ఉప్మా మంచిది కాబట్టి డైలీ పెట్టుకోవచ్చు. అదే మీకు బొంబాయి రవ్వ ఉప్మా మంచిది కాదు కాబట్టి వారానికి ఒకసారి పెట్టుకోవాలి. ప్రతిదీ అంతే అండి, మంచి చెడ్డ రాసుకోవటం. ఇక్కడేం జరుగుతుంది అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళ ప్రకారం చేసుకెళ్ళినా రాంగే, 4 రకాలు చేసినా రాంగే. ఎందుకంటే 4 చెడ్డ చేసుకున్నా అనారోగ్యం, పని పెరిగిద్ది, ఇల్లు గొల్ల అయిపోయింది. అలాగా 4గురికి మంచిది ఏదో ఒకే రకాన్ని చేసుకొని రోజు తింటా, ఎవరి ఇష్టానికి వాళ్ళు వారానికి ఒక రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది. నలుగురు కలిసి హోటల్కి వెళ్ళాలనుకోకండి, నలుగురు కలిసి వాకింగ్కి వెళ్ళాలనుకోండి. ఏదైనా నలుగురు కలిసి చేసే పని ఎప్పుడైతే మీకు తోడు ఉంటారో మంచి కార్యక్రమం డైలీ పెట్టుకోండి. నలుగురు కలిసి ఎంజాయ్మెంట్ ఒక రోజు పెట్టుకోండి. నలుగురు కలిసి మంచి చేసే పని రోజు చేయండి. ఇక్కడేం జరుగుతుంది, మంచి చేసే పనులకి ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఒకళ్ళు చేసుకోరు. హోటల్స్కి తిరగటానికి, సినిమాలకు తిరగటానికి, బజార్కి వెళ్ళటానికి నలుగురు కలిసి తిరుగుతుంటారు. ఇక్కడ రాంగ్. అప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ ఇంకా పెరిగిద్ది. ఇప్పుడు నలుగురు కలిస్తే ఎంజాయ్మెంట్ పెరిగిద్ది. ఇంకా ఎంజాయ్మెంట్ పెరిగినప్పుడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏంది, హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే సినిమాకో హోటల్కి వెళ్ళారు నలుగురు కలిసి, అనారోగ్యం నలుగురికి వచ్చింది. ఎంజాయ్మెంట్ డబుల్ అవుతుంది కదా. హోటల్ అంటేనే ఎంజాయ్మెంట్, ఎప్పుడైతే నలుగురు కలిసి డబుల్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అట్లాంటి వాడు నలుగురు కలిసి వెళ్ళగాకండి, వెళ్ళండి వారానికి ఒకసారి. డైలీ మాత్రం ఈ దినచర్య ఇలా ఉండాలన్నమాట. మంచిదానికి నలుగురు కలిసి చేయటం, చెడ్డదానికి వారానికి ఒకసారి పెట్టుకుంటాం సరిపోతుంది. చాలా మంది అంటారు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, ఏది కరెక్ట్ అని అంటారు. అది రాంగ్ అండి. భార్య ప్లేస్ లో భర్త ఉండి చెప్పాలి, భార్య భర్త ప్లేస్ లో ఉండి చెప్పాలి, అప్పుడు కరెక్ట్. ప్లేస్ లో ఉండి చెప్పింది కరెక్ట్. అలా కాకుండా ఒకళ్ళ మాట ఒకళ్ళు విన్నా కానీ రాంగ్. అది వాళ్ళకేం తెలిసింది వీళ్ళ విషయాలు, వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించాలి, అప్పుడు కరెక్ట్ గా చెప్తారు. ఈ యొక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హైలీ సక్సెస్, హైలీ ఆరోగ్యంగా ఉంటారు.